నమస్తే, నేను మీ సిఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సో దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఆయన ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు మీద కూడా ఒక ఒపీనియన్కి రావచ్చు. దాని మీద ఏమంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అయితే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్ నమస్తే. అన్నం మొత్తం ఉడికిందా లేదనేది ఒక జస్ట్ ఏదో మెతుకు చూస్తే చాలు అంటారు. అవును. సో 10 days అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి. సో ఆయన చేస్తున్నటువంటి అడుగులు, చేస్తున్నటువంటి పనులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టు అనిపిస్తుందా? చాలా అండి. హోంవర్క్ చేసుకొచ్చిన పిల్లాడికి చేసుకురాని పిల్లాడికి ఉన్నంత తేడా కనబడుతుందండి. ఆయన గతంలో ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా తెలంగాణ పట్ల ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఏమేమి ఆపాలి, ఏం వేస్ట్ అవుతున్నాయి, ఎలా నిధులను వినియోగించాలి, ఎక్కడ ఏమేమి నూతన కార్యక్రమాలు చేయాలి అనేది చాలా స్పష్టమైన అవగాహనతో వచ్చాడండి. ఆయన ఒక బ్లూ ప్రింట్తో వచ్చాడని చెప్పొచ్చు మనం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్లాన్ పెట్టి గీసే పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ ఆయన తయారు చేసిన బ్లూ ప్రింట్ని స్ప్రెడ్ చేసేసి పిన్నులు పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతున్నాడు ఆయన. పెద్ద ఇందులో చర్చించి రాద్ధాంతాలు చేసేది ఏమీ లేదు. తర్వాత దీంట్లో నుంచి పెద్ద వివాదాలు రావడానికి కూడా అవకాశం లేని తీరులో ఆయన ప్రపోజల్స్ ఉన్నాయి, ప్రతిపాదనలు. సో ఆయన తడబాటు లేకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా ఆయన మంత్రిగా కూడా చేయలేదు. ఓన్లీ డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్. ఆయన చీఫ్ మినిస్టర్ని గుంపు మేస్త్రే కదా, ఏముంది ఆ పదవి అని అన్నాడు ఒక మూమెంట్లో. ఏమన్నాండి? గుంపు మేస్త్రే కదా చీఫ్ మినిస్టర్. చాలా బాగా ఒక ఇంటర్వ్యూలో అవును, అదే పెద్ద పోస్ట్ ఉందని అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన అంటే ముందే ఆయన ప్రిపేర్ అయ్యారా, లేదంటే వెనక బ్యాకప్ ఏదన్నా తెలియనటువంటి బ్యాకప్ ఏదన్నా ఉందా అనిపిస్తుందా మీకు? బ్యాకప్ కాదు. ఇప్పుడు ఆయన మాట చాలా ఎంత బాగా వాడాడో చూసారా, ఎంత సింపుల్గా వాడాడో. చీఫ్ మినిస్టర్ అంటే ఏదో పీకేయటానికి ఏం లేదు. ఒక గుంపు మేస్త్రి అంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చాడండి. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మహబూబ్ నగర్ జిల్లా అంటే మట్టి పనికి పెట్టింది పేరు. గతంలో ఈ దేశంలో ఎక్కడ ఏ మేజర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నా సరే అప్పుడు ఈ పొక్లైన్స్, బుల్డోజర్స్ ఇంత పెద్దగా లేవు. ఇక్కడ నుంచి ముఠాలు వెళ్ళిపోయి ఆ గుంపు మేస్త్రి అన్నాడు ఆయన. దాన్ని ఎంత సింపుల్గా వర్ణించాడు ఆయన ప్రాంతీయ భావంతో అక్కడుండే వర్డ్స్తో. కరెక్ట్గా అది అంతే. ఇప్పుడు వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవటమే గుంపు మేస్త్రి పని. గుంపు మేస్త్రి పారా తట్ట కూడా పట్టుకోవక్కర్లా. ఆ 100-150 మంది ఆయన గుంపుని ఎవరిని ఎక్కడ పెట్టి 4 ముఖాల్లో తొందరగా పని జరిగేటట్టు చూడాలి తప్ప అతను తట్టా పారా పట్టుకుంటే ఎత్తలేడు. ఈ 150 మంది పని చెడిపోతుంది. అది ఆయన ఉద్దేశం. కాబట్టి నేను పైనుండి చూసుకుంటే చాలు అన్నీ అందరూ ఎవరైతే చేస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం. నేటివిటీ యాడ్ చేసాడు. రైతు కరసాం చేస్తాడు ఆయన. ఎంత బాగా చేశాడు మొన్న చూస్తే. ఒరిజినల్ కాదా? నేనే ఆశ్చర్యపోయాను. బ్రదర్ అంటున్నారు, అయి ఉండొచ్చు. సరే ఏదుంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి పక్కాళ్ళు నాకు ఇప్పుడు కాదు, ఒక 25 ఏళ్ళ నుంచి తెలుసు. మాదాపూర్ పత్రికా నగర్లో ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ గురించి, ఈయన ప్రేమ వివాహం గురించి ఎంత పట్టుదలలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజానికి వాళ్ళ స్థాయి కన్నా తక్కువ, వీళ్ళు మామూలు కుటుంబం ఇది. అయినా కానీ వీళ్ళు పట్టుదలగా వీళ్ళ అన్నయ్య కొండలరావు గారిని హెడ్ కానిస్టేబుల్ ఏది ఉండేవాడంట. ఆయన నాయకత్వంలో అందరూ చక్కగా ఐక్యమత్యంగా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే, ఎందుకు ఎవరు మా తమ్ముడికి అని అంత కుటుంబం అంతా ఒక మాట మీదకి వచ్చిందంట. సరే ఆ మొత్తం వివరాలు చెప్పేవాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మీకు? చెప్పేవాళ్ళండి. దాంట్లో మీకు యాడ్ చేస్తున్న దానికి చెప్పండి. ఆ టైంలో ఇతన్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేశారంట. ఈ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు, అంతరం చాలా ఉంది, ఇతను పనికిరాడు. అవును, అదే అందుకే ఈ కుటుంబం మొత్తం ఎందుకు మాకు ఎవరు మీరు, ఏంటి మీ గొప్పదనం, నా తమ్ముడు ఏం తక్కువ, మా కుటుంబం ఏం తక్కువ అని వాళ్ళు అంత యునైటెడ్గా ఫైట్ చేశారని చెప్పారు. ఆ సందర్భంలో అంత ఉద్రిక్తత కూడా వచ్చి ఉంటుంది మీరు చెప్పింది. అంటే అది ఎప్పుడు కోట్ చేయలేదు మీతో? అంటే వాళ్ళు ఆడపిల్ల అమ్మాయి కూడా వాళ్ళ భర్త వాళ్ళంతా ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, మా స్ట్రీట్లోనే ఉండేవాళ్ళు. నేను కూడా అందరితో ఏదో ఒకటి మాట్లాడతా కాబట్టి ఆ అమ్మాయి ఏ ఊరు ఏంటి అని అంటే కొండారెడ్డిపల్లి. ఇట్లా రేవంత్ రెడ్డి గారు మా పక్క ఇల్లేను. అప్పటికి ఈయనకి ఫేమస్లోనే ఉన్నాడు. అప్పటికి కూడా రేవంత్ రెడ్డి అంటే యాక్టివే. ఇది సురకత్తి లాంటి మనిషి అండి ఇతను. ఎక్కడుండ పచ్చల
పచ్చల ఇది ఉంటుంది చూసారు, హ్యాండిల్ ఉండే దాన్ని ఏమంటారు పచ్చల. ఫస్ట్ నుంచి డిసిప్లిన్ ప్లస్ ఒక లక్ష్యంతో వచ్చాడు, తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తాడు, చిన్న స్థాయి నుంచి వచ్చిన తర్వాత రెండోది ఏంటంటే ఎవరిని చూసి వంగటము లేదా తక్కువ వాడి మీద రైజ్ అవ్వటం అనేది లేదు. తనంటూ ఒక మానవతా విలువలతో ఎవరికి హెల్ప్ చేయాలో ఎవరిని ఎదుర్కోవాలో తెలుసు, ఆయనకి స్పష్టత ఉంది. ఎవరికి మనం ఆదరించాలి, ఎవరు ధిక్కారం చేస్తే వాడిని ఏం చేయాలనేది అవగాహన ఉంది. అయితే అది సరే పక్కన పెట్టండి, కిడ్నాప్ చేయాలనో లేదా మర్డర్ చేయాలనో ఏదో అప్పుడు ఈ ప్రేమ వివాహాన్ని కట్ చేయాలని ప్రయత్నం చేశారని అది తెలుసు. జైపాల్ రెడ్డి గారు వాళ్ళు అప్పటికే ఆయనకు ఒక స్థాయిలో ఉన్నాడు. చాలా జైపాల్ రెడ్డి కూడా అన్నాడంట, అంటే నేను కూడా ఒక రోజుకి నేను ఎంపీ అవుతానని ఆయనతోనే ఒక ప్రతిజ్ఞ చేశాడంట సినిమాల్లో లాగా, అయి తీరుతాను నేను నీకన్నా కూడా పైకి వెళ్తానని అన్నాడంట ఆయనతో, జైపాల్ రెడ్డి గారితోనే. అవి కూడా జరిగినాయి. ఆయనేమి జైపాల్ రెడ్డి గారితో తగ్గింది ఏం లేదు. వాళ్ళకి ఎంత హోదా ఉన్నా, జైపాల్ రెడ్డి గారు ఎంత మేధావైనా, మంచి మాటకారి ఆయన కూడా, అయినా కూడా ఈయన సవాల్ చేశాడండి. సో ఈ 10 days నుంచి సార్ మీకు నచ్చినటువంటి స్టెప్ ఏంటి రేవంత్ రెడ్డిది నిర్ణయం? అసలు ఏది నచ్చలేదని అడిగితే చెప్పొచ్చాము, కానీ ఏది నచ్చిందంటే కూడా నేను 100% అన్నిటికన్నీ నేను ఒప్పుకుంటాను. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఇది అని అనిపించినటువంటి ఏంటి? అంటే ప్రోటెం స్పీకర్ ఎంపిక, లేదంటే అసెంబ్లీ నిర్వహిస్తున్నటువంటి తీరా, లేదంటే స్టార్టింగ్లోనే ఆయన అమలుకి సంతకాలు పెట్టడమా, ఏది? అది నేను చెప్పా కదండి. ఇప్పుడు ఆయన చేసింది ఏది కూడా ఆక్షేపణ కలిగిన పని ఇప్పుడు రాక అయితే చేయలేదు. అన్నీ కూడా ఒకదానికి మించిన నిర్ణయం ఒకటిగానే వెళ్తున్నాడు. తర్వాత అసెంబ్లీ నిర్వహిస్తున్న తీరు కానీ, తర్వాత ఇతర మినిస్టర్స్ని ఎంపిక చేసుకున్న అది అధిష్టానం చేసిన వాళ్ళతో ఈయన ప్రొసీడ్ అవుతున్న తీరు కూడా చాలా గౌరవంగా ఉంది. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉండేటట్టుగా, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండేటట్టుగా. ముఖ్యమంత్రి ఆయన అన్నాడు చూసారా, గుంపు మేస్త్రి అని, అట్లా ఆయన స్థాయిలో మాట్లాడాల్సింది ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మంత్రులు మాట్లాడాల్సిన విషయాల్లోనూ, మంత్రులు ఆలోచించాల్సిన విషయాల్లోనూ ఆయన దూరటల్లా. ఆయన తీసుకున్న స్టెప్స్ సినిమాటిక్గా అనిపించట్లేదు మీకు? సినిమాటిక్ అంటే ఆ గతంలో ఒక ఏకపక్షంగా జరిగిపోయినాయి, దాని మీద పెద్ద చర్చ లేదండి. ఇప్పుడు నిన్నటికి నిన్న మెట్రో అండి, మెట్రో చాలా ఇంపార్టెంట్ పథకం, చాలా 6,250 కోట్ల రూపాయలది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద సరైన ఎక్సర్సైజ్ చేయలేదని కూడా మనం చెప్పలేము. బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ చేశారు. చాలా టెక్నికల్లో ఇబ్బందులు వచ్చినా కూడా ఇది రాయదుర్గం నుంచి ఈ ఓఆర్ఆర్కి ప్యారలల్గా తీసుకెళ్ళాలి. అక్కడ మంచిరేవుల దగ్గర చెప్పాడు రియల్ ఎస్టేట్లో నాకన్నా అదేనేనండి, అది తురుములు లేవని. ఇప్పుడు ఆయన వెంటనే అందులో ఏం గమనించాడంటే, అది 111 జీవోలో ఉన్న ఏరియా మొత్తం, అక్కడ రేపు పెద్ద జనసాంద్రత పెరిగే అవకాశం లేదు. ఇది వేయటం వలన ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర రాయదుర్గం దగ్గర ఎక్కిన ప్యాసింజర్సే దాదాపు ఇక ఎయిర్పోర్ట్ రాక వెళ్తారు. ఈ మధ్యలో వాళ్ళకి ఏం పెద్ద ఆయన ఆలోచన అది చేశాడు. అది చేసిన స్టెప్స్ సార్ భవిష్యత్తు రాజకీయానికి అనుగుణంగా వేస్తున్నట్టు కనిపిస్తుందా, లేదంటే ప్రజాపాలన దిశగా వేస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? ప్రజాపాలన అండి, ఆయనకి వ్యక్తిగతంగా ఏం లేదు. మరి ప్రొటెం స్పీకర్ని అక్బరుద్దీన్ ఎంచుకోవటం వెనుక పక్షపాతం ఉందనేది బీజేపీ వాళ్ళు చెబుతున్నారు కదా. ప్రమాణ స్వీకారాన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా అండి. ఈ రాజకీయ పార్టీలకు రకరకాల వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు ఎంఐఎం మీద బీజేపీకి ఉన్న అభిప్రాయమే మిగిలిన అన్ని పార్టీలకి ఆ స్థాయిలో ఉంటుందని మనం అనుకోలేము. ఇప్పుడు ఉండంతలో అసలు అయితే కేసీఆర్ గారు కనుకుంటే కేసీఆర్ గారు ఉండాలి. కానీ కేసీఆర్ గారికి దురదృష్టశాత్తు ప్రమాదశాత్తు దెబ్బ తగిలింది, రాలేపోయాడు. ఉన్నంతలో ఇప్పుడు అతను ఎవరైనా కూడా అంటే ఆ స్టెప్ తీసుకోవడం వెనుక, అక్బరుద్దీన్కి ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలనేది వెనక వ్యూహం అనేది కదా. వ్యూహం ఆ తర్వాత పెడదామండి. ఇప్పుడు ముందు అక్కడున్న పరిస్థితిని బట్టి సీనియర్స్ ఇవ్వటంలో తప్పేం లేదు కదా. చాలా అయినా ప్రొటెం స్పీకర్ పాత్ర ఎంతవరకు అండి? 1-2 days అది ప్రమాణ స్వీకారాలు చేయటం, తర్వాత స్పీకర్ ఎన్నిక ఫార్మల్గా నిర్వహించడం. ఈయనేమో నిర్వహించారు దాన్ని కూడా. అక్కడ ఉండే అసెంబ్లీ సెక్రటేరియట్ సెక్రటరీ అంతే గౌరవప్రదమైన పోస్టు. అది ఆ 2 రోజులు ఇవ్వటం వలన పోయేదే ఉంది. ఇప్పుడు ఈయన అన్నట్టు బీజేపీ వాళ్ళు ఈ ప్రోటెం స్పీకర్ టైంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయరండి. మళ్ళీ రెగ్యులర్ స్పీకర్ వచ్చినప్పుడు చేస్తారు. ఆయన ఛాంబర్లో పిలిపించి చేయించేస్తాడు ఇండివిజువల్గా. లేదు ఇక్కడ చేయించమంటే కూడా మరి ప్రొసీజర్ కనుక అలౌ చేస్తే హాల్లో కూడా చేయిస్తాడు, ఎందుకంటే ఒక 5-6 ఉంటారు కాబట్టి. అది ఇప్పుడు అందులో అంత డీప్గా చూడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మన ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేయలేదని మీరు అనుకుంటున్నారా?
ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చేసారండి. ముస్లిమ్స్ ఇప్పుడు అక్బరుద్దీన్ కాదు నేననేది, అంటే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే స్టెప్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అంటే భవిష్యత్ రాజకీయాలు ఈ ప్రోటెమ్ స్పీకర్ అవ్వటం వలన ముస్లిమ్స్ అందరికి ఏదో పెద్ద ఇది జరుగుతుంది అని కాదు. అదేం పవర్ 2 days ఉండేదండి. అది వచ్చి బటర్ఫ్లై లాంటి లైఫ్ అది. ఈ 10 daysలో ఒక బ్లాక్ స్పాట్ ఒకటి కనిపిస్తుంది సార్. నిన్ననే బయటకు వచ్చింది ఒక వీడియో వచ్చింది. చెప్పండి. వాళ్ళ తమ్ముడికి ప్రోటోకాల్ భారీగా తీసుకెళ్తున్నారు. నిన్న ఒక వీడియో వచ్చింది. ఎక్కడది? ఇక్కడ హైదరాబాద్ దగ్గర పోలీసులు తీసుకొస్తున్నారండి. కాన్వాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నాకు అసలు నేను ప్రయాణం చేసేటప్పుడు నాకు అసలు ట్రాఫిక్ కూడా మీరు ఆపొద్దని చెప్పి ఆయన చెబుతున్నారు. వాళ్ళ తమ్ముడేమో కాన్వాయ్, సీఎం కాన్వాయ్ కన్నా మించిన కాన్వాయ్ తోటి వెళ్తున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? అలాంటివి కొన్ని తప్పులు జరుగుతాయండి. ఇప్పుడు అది పోలీస్ ఆఫీసర్స్ ఓవర్ యాక్షన్ అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడికి ఉండే బలహీనత మేము కూడా ఏదో ఒక అనుభవిస్తున్నాము అంటే అది ఇప్పుడు అందరూ అబ్దుల్ కలాం తమ్ముడు అన్నలాగా ఉండరు కదండి. వాళ్ళు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా పాత బ్యాటరీ లైట్లు గొడుగులు బాగు చేయించుకుంటా బతికారు. అట్లా అందరూ ఉంటారని మనం అనుకోలేము. ఇప్పుడు కొంతమందికి ఇలాంటి బలహీనతలు ఉంటాయి. దాన్ని పోలీస్ ఆఫీసర్స్ ఎన్కాష్ చేసుకుంటారు ఏదో హడావిడి చేసి కాబట్టి తీసుకొచ్చామని. అది ఈ నాలెడ్జ్లో ఉంటే నివారించగలడు. కానీ ఈ నాలెడ్జ్ నాకు ఉండదు. ఇప్పుడు వచ్చింది కదా, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా ఈయనతోనే కాదు అన్నదమ్ములందరితోనూ ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇప్పుడు వార్నింగ్ ఇస్తాడు. మీరు ఎప్పుడు కూడా ఈ పోలీసులు ఈ హడావుడి ఏమొద్దు, గతంలో మీరు ఎట్ట వచ్చారట్టారండి, ఒకవేళ మిమ్మల్ని చంపినా కొట్టినా ఏదైనా మనం చూసుకుందాం, తర్వాత ఆ రోజును ఎదుర్కోలేదా, ఇవాళ కూడా ఎదుర్కొంటాము, అదేం మీరు భయపడకండి అని చెప్తాడు. ఎవరైనా ఇప్పుడు తెలిసింది కాబట్టి. తెలవనప్పుడు మీరు అన్నట్టు ఒక్కోసారి మిస్యూజ్ చేస్తారని తెలియని తప్పు అంటారు. ఇది తెలియని తప్పే. ఆయన ఎందుకు ఎలా చేస్తాడండి? ఇప్పుడు అంతకుముందు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఆయనతో పాటు సామాన్య జీవితం గడిపిన వాళ్ళు ఇవాళ పోలీసులు ఇది కాన్వాయ్ లేకపోతే ఆయన రాలేడా ఒక కారులో? అసలు ఒకటి సార్, రెండే మాట. ఒకటి, ఇప్పుడు కంచె తీసేసాడండి ప్రజాభవన్ దగ్గర. కంచె తీసేస్తే నిన్నంతా కొన్ని వేల మంది వచ్చి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ బారికేడ్స్ కట్టాలి, ఖచ్చితంగా కడతారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కట్టకపోయినా ఇప్పుడు నేను కాన్వాయ్ వద్దు, నాకు మీరు ట్రాఫిక్ ఆపొద్దు అని అంటున్నారు. అసలు ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పి ఒక సీఎం వెళ్ళే పరిస్థితి ఉందా? అందుకే సినిమాటిక్గా వ్యవహరిస్తున్నాడా లేదా రియలిస్టిక్గా ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది నాకు కొంత సందేహం కలుగుతుంది. అంటే ఇంకోటి రావు గారు, ఇప్పుడు మినిమంగా ఆపి తొందరగా పంపించడం వేరు, ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడని గంట సేపు ముందల నుంచి హడావుడి చేయటం వేరు. అట్లాంటి హడావుడి చేయొద్దు అంటున్నాడు. ఎక్కడన్నా ఆ ట్రాఫిక్ కంజెషన్ ఉన్న దగ్గర క్లియర్ చేసి ఆయన పంపించేసేస్తే చాలు ఆ క్షణాల్లో. అంతేగాని పూర్వంలాగా గంటల సేపు మొత్తం ట్రాఫిక్ ఆపేసి సీఎం అసలు ఎయిర్పోర్ట్లో బయలుదేరడం ఖైరతాబాద్ దగ్గర ఆపుతారు. అంటే ఇవాళ పేపర్లో వచ్చింది నా గురించి అసలు ట్రాఫిక్ ఆపొద్దు అన్నట్టు. అట్లా చాలా మంది చీఫ్ మినిస్టర్స్ ముందులో చెప్పారు, కొంతకాలం జరిగింది. మీరు అన్నట్టు కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ కూడా ట్రాఫిక్లో ఢిల్లీలో కూడా ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి రిస్క్ ఉండే మాట కూడా వాస్తవమే. ఇంకోటి ఏంటంటే ఇన్ టైం వాళ్ళు వెళ్ళలేరు. సపోజ్ అక్కడ ఏమన్నా కనుక అఫీషియల్ ప్రోగ్రామ్స్ అయితే ఇన్ టైంలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మినిమం కేర్ అయితే చీఫ్ మినిస్టర్స్కి ప్రైమ్ మినిస్టర్స్కి అవసరమేనండి. ఇదేదో చప్పట్లు కొట్టే నిర్ణయాల్లాగా అనిపించలేదు మరి. అది కొంత అవసరమే. మరీ గంటలు అసలు ఆయన అసలు స్నానం చేయకముందు బయలుదేర ఇంట్లో లేవకముందే కనుక ఎయిర్పోర్ట్ దాకా జామ్ చేసి కూర్చున్నారు గ్రీన్ ఛానల్స్ లాగా, అట్లా ఉండొద్దు అంటాడు. అది సో ఎనీహో ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. బాగానే ఉందండి, తడబాటు లేకుండా. తడబాటు లేకపోవడం అంటే ఆయన మీరు అన్నట్టు ఇందాక చెప్పారు చూసారా, ఫస్ట్ ఇందులో లోపాలు వ్యవస్థలో అనేవి ఆయన మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గమనిస్తున్నాడు. ఆయన మినిస్టర్గా లేకపోయినా మినిస్టర్ల కన్నా ఎక్కువ క్లోజ్గా అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ లేకపోతే ఉద్యమంలో కేసీఆర్ గారి దగ్గర పక్క నుండి కానీ ఈయన జీవితాన్ని గమనించాడు, ఆయన జీవితాన్ని గమనించాడు. ఉద్యమంలో ఎలా ఉండాలి, ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి, ఎట్లాంటి ప్రోటోకాల్ పాటించాలి, ఎలాంటి పవర్ ఉద్యమంలో ఉపయోగించాలి, అన్నీ మిళితమైన వ్యక్తిన. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ కల్చర్ నేర్చుకున్నాడు. సో అన్నీ కలిపితే రేవంత్ రెడ్డి. లేకపోతే మామూలుగా అయితే ఎంతోమంది పిసిసి ప్రెసిడెంట్లు పెడితే గుద్దినప్పుడల్లా ఈ ఇంజిన్ పగిలిపోయి బయటకు వెళ్ళిపోవడమే, కానీ ఆ కార్యం శక్తి చెదరలేకపోయింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేవంత్ రెడ్డి సీఎంగా అన్స్టాపబుల్గా వెళ్తారు, చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఆగడు అనేది దుర్గా కుమార్ గారు చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో సినిమాటిక్గా ఉంటుందా రేవంత్ రెడ్డి పరిపాలన, లేదంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుందనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.